హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. రత్నం రుచుల్లో నేను ఈరోజు చూపించే రెసిపీ చికెన్ నగెట్స్. ఇది ఇంట్లోని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఆయిల్ కూడా అస్సలు పీల్చదు. నా చేయి చూస్తేనే మీకు తెలుస్తుంది, అస్సలు ఆయిల్ అనేది పీల్చలేదు. మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా ఈజీ స్టెప్స్తో నేను చూపించబోతున్నాను. మరి ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామా. ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. దాంట్లో నేను 4 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు తీసుకున్నాను. యూజువల్గా మనం శనగపిండి కానీ ఏదైనా బైండింగ్ కోసం యూజ్ చేస్తాం కదా, అలా కాకుండా నేను ఇక్కడ పుట్నాల పప్పుని పౌడర్ కింద చేసుకున్నాను. చాలా బాగుంది, ఆయిల్ అసలు పీల్చలేదండి ఇట్లా చేయడం వల్ల. అలాగే నేను 1 కప్ సేమియా తీసుకున్నాను. అదే మన టీ కప్ ఉంటుంది కదండి, ఆ టీ కప్ అంతా సేమియా తీసుకుని దాన్ని మిక్సీ పట్టేసుకున్నాను ఇట్లాగా. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 1 పాయ వెల్లుల్లిపాయ తీసుకున్నానండి. అలాగే 1 ఇంచ్ అల్లం కూడా యాడ్ చేసుకుంటున్నాను. అల్లం కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. కాడలతో కలిపి యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే నేను ఇక్కడ 4 చిల్లీస్ యాడ్ చేసుకున్నాను. ఇవంతా మనం మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే ముందు మనం సేమియా పౌడర్ చేసుకున్నాం కదండి, దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అంటే 2 pinches ఆఫ్ సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నానండి. 1/2 kg చికెన్ను వాష్ చేసేసుకున్నాను. వాష్ చేసేసుకుని ఇట్లా మిక్సీలో వేసేసుకోవాలి. దీంట్లో నేను కొంచెం పసుపు, అలాగే సాల్ట్ మన టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకున్నాను. ఒరిగానో, అలాగే 1 టేబుల్ స్పూన్ వెనిగర్ అండ్ 1 టేబుల్ స్పూన్ టమాటో కెచప్ యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టేసుకున్న ఈ పేస్ట్ను దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నామండి. అలాగే దీంతో పాటు నేను ఇక్కడ మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పుట్నాల పప్పు పౌడర్ను దీంట్లో యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసేసుకుని ఒకసారి గ్రైండ్ చేసేస్తే మనకు ఇలా వచ్చేస్తుంది. సో ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. అన్నీ ఒకసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీనిపైన నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని మొత్తం ఆ పిండికి పట్టేలాగా కలుపుకుంటున్నాను. సో ఈ రకంగా మనకి ముద్ద చేసుకోవడానికి వీలుగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకుని దాంట్లో నేను 2 ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నానండి. దీంట్లో నేను ఇక్కడ కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. సో పెప్పర్ పౌడర్తో పాటు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని ఇవి ఒకసారి మనం బాగా బీట్ చేసేసుకోవాలి. సో ఇది మన బైండింగ్ కోసం అండి. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మిక్చర్ ఉంది కదండి, దాన్ని ఇప్పుడు నేను ఓవెల్ షేప్లో చేసుకుంటున్నాను చికెన్ నగెట్స్ చేసుకోవడానికి. ఇలా చక్కగా మనకు కావాల్సిన షేప్లో చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఓవెల్ షేప్ చేసుకుంటున్నాను. సో ఇలా చేతికి కొంచెం ఆయిల్ రాసుకోండి, సో దట్ ఈజీగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఎగ్ మిక్స్చర్లోకి ఇట్లా డిప్ చేసేసుకొని తర్వాత మనం సేమియా పౌడర్ చేసుకున్నాం కదండి, దాంట్లో చక్కగా కోట్ అయ్యేలాగా చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఎగ్లో డిప్ చేసి తీస్తున్నాం కాబట్టి చక్కగా కోట్ అయిపోతుంది. సో ఇలాగా మనం చికెన్ నగెట్స్ అన్నీ చక్కగా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లో అరేంజ్ చేసేసుకోవాలి. సో అప్పటికప్పుడు డీప్ ఫ్రై చేయకుండా ముందుగా అన్నీ చేసి పెట్టేసుకుంటే మనం ఫ్రై చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో నేను ఇక్కడ ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదండి, దీంట్లో చికెన్ నగెట్స్ 1 by 1 వేసేసుకోవాలి. సో ఇది బయట చాలా క్రిస్పీగా, అలాగే లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీకు కావాలంటే మనం కోట్ చేసేటప్పుడు బ్రెడ్ క్రమ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అంటే సేమియా పౌడర్తో పాటు బ్రెడ్ క్రమ్స్ కూడా యాడ్ చేసుకుంటే మీకు కొంచెం స్వీట్నెస్ కూడా ఇస్తుంది. సో మనం సేమియా అండ్ పుట్నాల పప్పు వేసాం కదండి, సేమియా పౌడర్, సో దట్ మనకు అసలు ఆయిల్ అనేది అసలు పీల్చలేదు. వేసిన ఆయిల్ వేసినట్టే ఉంది. సో ఇలా చక్కగా అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి.
సో చికెన్ రెసిపీస్లో మీకు ఇష్టమైన రెసిపీ ఏంటనేది కామెంట్ సెక్షన్లో మాకు కూడా కామెంట్ చేయండి. అలాగే మా నుంచి మీ రెసిపీస్ ఏమైనా కావాలంటే కంపల్సరీ చెప్పండి. సో ఇవైతే చక్కగా ఫ్రై అయిపోయాయి కదండి, ఈ కలర్ రావాలి. సో ఈ కలర్ వచ్చిన తర్వాత మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. నేను ఇక్కడైతే టిష్యూ పేపర్ వేసేసుకొని మనం ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. చూసారా, ఎక్కడ విడకుండా మనం వేసింది వేసినట్టే చక్కగా కోట్ అయ్యి పైన కూడా చక్కగా కోట్ అయ్యింది. సో ఇలా తప్పకుండా ట్రై చేయండి, రెసిపీ చాలా బాగా వస్తుంది. సో ఇలాగా అన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ నగెట్స్ అయితే రెడీ అయిపోయింది. సో నేనైతే మస్తుగా ఎంజాయ్ చేశాను. అసలే చలిగా ఉంది. అలాగే వేడి వేడిగా ఇలాంటి రెసిపీ కంపల్సరీ ట్రై చేసి చూడాలి, చాలా మంచిది కూడా. సో ఇప్పుడు నేనైతే టమాటో సాస్తో టేస్ట్ చూసేస్తున్నాను. మరి మీరు కూడా ఈ రెసిపీని కంపల్సరీగా ట్రై చేసి మీ ఇంట్లో పిల్లలకు, ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా టేస్ట్ చూపించండి. టేస్ట్ చూసి ఎలా ఉందో మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తప్పకుండా చూస్తూనే ఉండండి రత్నం రుచులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.